హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథలో అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందామండి. అయ్యప్పన్ లేదా అయ్యప్ప దక్షిణ భారతంలోనే ప్రసిద్ధమైన హిందూ దేవుడు. అయ్యప్ప పరమశివుడు మరియు విష్ణుమూర్తుల కలయికతో విష్ణుమూర్తి స్త్రీ అవతారంలో మోహినిగా ఉన్నప్పుడు పుట్టిన బిడ్డగా చెప్తారు. అందుకని అయ్యప్పను హరిహరపుత్ర లేదా హరిహరన్ పుత్రన్ అని కూడా అంటారు. దాని అసలు అర్థం హరి లేదా విష్ణువు మరియు హరన్ లేదా శివుడి కొడుకు అని అర్థము. అయ్యప్పను మణికంఠ అని ఎందుకంటారంటే ఆయన జీవిత చరిత్ర ప్రకారం ఆయన తల్లిదండ్రులు పుట్టగానే అయ్యప్ప మెడ చుట్టూ ఒక బంగారు గంటను కట్టారంట. ఒక కథనం ప్రకారం శివుడు మరియు మోహిని తమ బిడ్డను తన కర్తవ్యాన్ని నిర్వహించటం కోసం పంపానది తీరంలో వదిలి వెళ్ళారట. పిల్లలు లేని పండాలం రాజు రాజశేఖరుడు ఆ పసికందును అయ్యప్పను గుర్తించి తనకు దక్కిన వరంగా తన కొడుకుగా దత్తత చేసుకుంటాడు. ఎందుకంటే ఆయనకి ఇంతకుముందు పిల్లలు లేరు. పురాణాలలో అయ్యప్ప జన్మ రహస్య కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దుర్గా అమ్మవారు మహిషాసురుని చంపేశాక అతని సోదరి మహిష పగ తీర్చుకోవడానికి బయలుదేరుతుంది. ఆమె విష్ణువు మరియు శివుడికి కలిపి పుట్టిన బిడ్డతోనే తను సంహరింపబడగలదని బ్రహ్మ నుంచి వరం తీసుకుంటుంది. మరో మాటల్లో చెప్పాలంటే ఆమెను ఎవరు ఆపలేరు, నాశనం చేయలేరు. ప్రపంచాన్ని ఆమె నుంచి రక్షించటానికి విష్ణుమూర్తి మోహినిగా అవతారం ధరించి పరమశివుణ్ణి పెళ్లాడతాడు. వారి కలయికతోనే అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. మహారాజు రాజశేఖరుడు అయ్యప్పను దత్తత చేసుకున్నాక తన సొంత బిడ్డ రాజరాజన్ కూడా పుడతాడు. ఇద్దరు అబ్బాయిలు యువరాజుల్లాగానే పెరిగిన అయ్యప్ప యుద్ధ కళల్లో వివిధ శాస్త్రాలు పురాణాలలో తన ప్రతిభను కనపరుస్తాడు. సింహాసనానికి వారసుని ప్రకటించే సమయం వచ్చేసరికి మహారాజు రాజశేఖర అయ్యప్పని రాజుగా చూడాలనుకుంటాడు. కానీ మహారాణి తన సొంత కొడుకే రాజు కావాలని ఆశిస్తుంది. అందుకని మంత్రి మరియు వైద్యుడితో కలిసి మణికంఠం చంపేందుకు పథకం వేస్తుంది. అనారోగ్యం అనే నాటకంతో మహారాణి తన వైద్యం కోసం అసాధారణమైన చిట్కా చెప్పేలా చేస్తుంది. ఆడపులి పాలు కావాలని అది తీసుకురావడానికి ధైర్యవంతుడైన మణికంఠే కరెక్ట్ అని చెప్తుంది. ఆ వెళ్ళే దారిలో రాక్షసి మహిషిని ఎదుర్కొని ఆయుధ నదీ తీరంలో సంహరిస్తాడు. అలా ఆయన జీవిత లక్ష్యం పూర్తి చేసుకుంటాడు. కానీ వెళ్లాల్సిన దూరం చాలా ఉంది. అందుకని మణికంఠ అడవిలో పులిపాల కోసం ప్రవేశిస్తాడు. అక్కడ ఏమైందో తెలుసా? పులితో పోరాడి గెలిచి దాని మీదనే ఊరేగుతూ భవంతికి తిరిగి వస్తాడు అయ్యప్ప స్వామి. మహారాజుకి తన కొడుకుపై మహారాణి చేసిన కుట్ర తెలిసిపోతుంది. మణికంఠను క్షమించమని అర్థిస్తాడు. మణికంఠ మహారాజుకి తన జీవిత లక్ష్యం పూర్తయినందున స్వర్గానికి తిరిగి వెళ్ళవలసి ఉందని తెలుపుతాడు. మహారాజును శబరి కొండపై తన చిన్న జీవితానికి గుర్తుగా ఒక ఆలయం నిర్మించమని కోరతాడు. ఈ గుడి కట్టడం పూర్తయ్యాక పరశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని మకర సంక్రాంతి పర్వదినాన ప్రతిష్ఠించాడట. అలా అయ్యప్ప దేవునిగా పూజించబడుతున్నాడు. అయ్యప్ప స్వామి తన భక్తులు తనని చేరుకోవడానికి, తన ఆశీర్వాదం పొందడానికి కఠినమైన మతాచారాలను పెట్టాడని నమ్ముతారు. మొదట భక్తులు 41 రోజులు కఠిన తపస్సు చేశాకే ఆలయ యాత్రకి వెళ్తారు. దేశవ్యాప్తంగా భక్తులు దట్టమైన అడవుల గుండా ఏటవాలు పర్వతాల నుంచి కఠిన వాతావరణంలో అయ్యప్ప ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం జనవరి 14న ఇక్కడికి వస్తారు. ఆ రోజున మకర సంక్రాంతి లేదా పొంగల్ అని కూడా అంటారు. ఆ రోజే అయ్యప్ప స్వయంగా దివి నుంచి దీపం ఆకారంలోకి కిందకి వస్తాడని భావిస్తారు. ఆ దీపపు వెలుగును మకర విలకు అని కూడా అంటారు. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.